సో ఫస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే చూడండి. సో ఇట్ ఈజ్ so from seeing of the figure is a plate thickness is taking as small t. Okay, 3 dimension is 3 dimension కాబట్టి మనం ప్లేట్ థిక్నెస్ చూపించాం అక్కడ. సో నెక్స్ట్ w1 w2 are the two weights acting on the body. Okay, the distance of x1 y1 from w1 similar for w2 is to y2. Okay, so what is the center of gravity formula is for y bar nothing but ఇక్కడ ఒకటి. సో ఈ రెండు లోడ్లకి సెంటర్ పాయింట్, ఓకే, ఏ సెంటర్ పాయింట్ ఉందో ఆ సెంటర్ పాయింట్ మనం వై బార్ ఎక్స్ బార్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, సో టూ లోడ్స్ అయ్యేటప్పుడు ఒక రిజల్టెంట్, ఓకే, నథింగ్ బట్ ఆ లోడ్ రెండు ఎక్కడ ఎక్కువగా చూపిస్తాయంటే సెంటర్లో ఎక్కువ చూపిస్తాయి రెండు. ఓకే, దాన్ని మనం ఎక్స్ బార్ వై బార్ అంటున్నాం. సో ఆ ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవడానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెథడ్. Okay, based upon center of gravity method, okay, we are taking as y bar formula w1 y1 plus w2 y2 by w. Nothing but w1 is weight, w2 is weight, y1 is a y direction distance. Okay, y2 is a y direction distance in w2 reaction. Nothing but w2 force. Okay, so w nothing but w1 plus w2. So total load w అంటారు. So similarly x dash also. సో ఇలా మనం వెయిట్ బేస్ చేసుకొని, ఓకేనా, ఎక్స్ బార్ వై బార్ నథింగ్ బట్ సెంటర్ని కనుక్కుంటే దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ నథింగ్ బట్ ద పాయింట్ పాసింగ్ త్రూ విచ్ ద రిజల్టెంట్ of force of gravity of body acts. Okay, the center of gravity nothing but a point passing through which the resultant, okay, a point passing through which the resultant of force of gravity of the body. Okay, so body యొక్క గ్రావిటీ బేస్ చేసుకొని ఎక్కడైతే రిజల్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో, పాస్ అవుతుందో ఒక లైన్. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది వెయిట్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది వెయిట్. సో దిస్ ఈస్ ద స్మాల్ కాన్సెప్ట్ ఆఫ్ center of gravity. Next, coming to the centroid. Okay, so centroid also similarly, but here we are considering area, here we are considering weight. Okay, so sometimes weight will not give in the question. Okay, question లో weight అనేది ఇవ్వరు. సో ఇవ్వనప్పుడు ఏంటంటే ఏరియా మీద బేస్ చేసుకొని దాని యొక్క సెంటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ బార్ వై బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ బేస్ అపాన్ ది, ఓకే, సో హియర్ బార్ ఈజ్ a1 y1 చూడండి కావాలంటే. సో ఇక్కడ పీ పాయింట్ ఉంది, ఇక్కడ క్యూ పాయింట్ ఉంది. పీ పాయింట్ డిస్టెన్స్ ఈజ్ x1 y1. ఓకే, ఇన్ దిస్ కోఆర్డినేట్. క్యూ పాయింట్ ఈజ్ x2 y2. సో టు ఫైండ్ అవుట్ ద సెంట్రాయిడ్ మీన్స్, ఓకే, సెంట్రాయిడ్ కనుక్కోమంటే అప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా a1 y1 నథింగ్ బట్ ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, టూ ఈక్వల్ పార్ట్స్ ఆర్ అన్ఈక్వల్ పార్ట్స్, దట్ ఈజ్ యువర్ విజిబిలిటీ. ఓకే, ఆఫర్ని బట్టి అది ఏ షేప్లో ఉందో మనకు షేప్ కావాలి, పర్టికులర్ షేప్. ఆ షేప్ని బేస్ చేసుకొని వాటిని డివైడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ a1, ఇట్ ఈస్ a2. సో బేస్డ్ అపాన్ దట్ a1 y1 ప్లస్ a2 y2 by a nothing but total area a1 plus a2. Similarly x bar also. So in this manner we can find out the centroid and gravity. Center of gravity mainly depends upon the weight, centroid mainly depends upon the area. Okay, so question లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పొచ్చు, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పొచ్చు. సో ఇఫ్ ఎనీవన్ హి ఆస్క్, యూ కెన్ టేక్ బేస్డ్ అపాన్ దట్ కన్సిడరేషన్. సో ఇఫ్ హి ఆస్క్ సెంట్రాయిడ్, యూ కెన్ గో టు ది ఏరియా బేస్ పాయింట్. ఓకే, ఇఫ్ హి ఆస్క్ సెంట్రాయిడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, యూ కెన్ గో టు ది వెయిట్. This is the small concept about center of gravity and centroid. You can see the problems now.
Okay, so this is the given the T section. Okay, find the center of gravity. Find the question is find the center of gravity for a given T section as shown in figure. So that is the question. Question is find the centroid. Okay, center of gravity కాదు centroid. Okay, find the centroid of a T section as shown in figure. So ఇలా question ఇస్తుంది. So first you can divide into two parts, that is equal and unequal. So if you take here one, it is A1, A2. Okay, so ఇదొక part, ఇదొక part. So it comes under the rectangular shape, it comes under the rectangular shape. Okay, అలా పర్టికులర్ షేప్ లో మనము కట్ చేసుకోవాలి, అంతేగాని ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు. ఓకే, సో దెన్ ఆఫ్టర్, సో దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ G1, దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ G2. ఓకే, ఓకే, టోటలీ మనకు కావాల్సింది సెంట్రాయిడ్. ఓకే, వి వాంట్ సెంట్రాయిడ్. సో ఈ సెక్షన్ మాత్రమే తీసుకుంటే, A1 సెక్షన్ మాత్రమే తీసుకుంటే దాని యొక్క సెంట్రాయిడ్ G1, A2 తీసుకుంటే దాని యొక్క సెంట్రాయిడ్ G2. ఓకే, సో రెండింటిని సెంట్రాయిడ్ కనుక్కోవాలి. యూ కెన్ ఫైండ్ అవుట్ both sections. To find out the center of both sections, okay, based upon that both section center is G. I am taking here. Okay, so you can find X bar and Y bar. Okay, X bar and Y bar if you want. Okay, if you want X bar and Y bar, you can find out. Only X bar కావాలంటే X bar calculate చేయొచ్చు. Okay, so anything. Okay, so first you can write. So the given T section divided into two parts. Okay, that is A1, A2, A1 and A2, and that you can find the centroids, nothing but G1 nothing but X1, Y1. So what is the X1? So I am considering from top position. Okay, నేను ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను అనుకోవడానికి. సో మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ స్టార్ట్ హియర్. ఓకే, సో హియర్ నుంచి చేస్తుంటే ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్ కదా 100 ఉంది. సో రెక్టాంగులర్ లో దాని యొక్క సెంటర్ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకే, 100/2, ఇది వై డైరెక్షన్. సో ఎంత ఉంది సెక్షన్ వై డైరెక్షన్, 20 ఉంది, 20/2. సో ఫైనల్లీ వి గాట్ ద వాల్యూస్ 50, 10, X1, Y1. సో కమింగ్ టు ది G2, నథింగ్ బట్ X2, Y2. సో ఈ సెక్షన్ నుంచి, ఓకేనా, మన స్టార్ట్ పాయింట్ అయితే ఇది. ఓకే, సో ఈ టైప్లో హారిజాంటల్ డైరెక్షన్ ఎంత ఉంది నాన్న, హారిజాంటల్ డైరెక్షన్ ఎంత ఉంది, 100 ఉంది. ఈ సెక్షన్ 20 ఉంది, బట్ మన ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే చూడండి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ తీసుకోవాలి. సో సెంటర్ వచ్చేసి 50, ఓకేనా. సో 20 కాబట్టి ఇటుపక్క 10 ఇటుపక్క 10 పోను, ఇది ఎంత ఉంటుంది, 40 ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం రాయాలంటే 40 + 20/2, ఈ 20 మన దీని సెంటర్ కావాలి. ఓకేనా, దట్ ఈజ్ X1. సో Y1 నథింగ్ బట్ హైట్, ఎంత హైట్ ఇక్కడికి 20. ఓకే, 20 + 100/2, 20 + 100/2. బాగా చూడండి, X1, Y1. సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు హియర్ X1 ఈజ్ టోటల్ డిస్టెన్స్ ఇస్ 100. ఓకేనా, సో నాకు సెంటర్ కావాలి. సో 100కి సెంటర్ ఎంత, అది కూడా ఎందుకు రెక్టాంగులర్ కాబట్టి, దట్స్ వై రెక్టాంగులర్, హియర్ ఇట్ ఈస్ రెక్టాంగులర్. సో దట్ ద సెంటర్ ఈస్ 100/2 X1. Y1, ఓకే, Y1. సో Y is 20 mm. ఓకే, 20 mm. సెంట్రాయిడ్ ఆఫ్ ఏమవుతుంది, 20/2. అయిపోయిందా, అయిపోయిన తర్వాత కమింగ్ టు ది సెకండ్ సెక్షన్. సో సెకండ్ సెక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వలేదు, సెంటర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, సో దీని ఒక సెంటర్కి ఎంత అవుతుందంటే, ఇది దీని ఒక సెంటర్కి ఈ డిస్టెన్స్ 50. ఓకేనా, కానీ మనకి ఇక్కడ దాకా డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది 40 అవుతుంది.
ఎందుకంటే ఇది మొత్తం వచ్చేసి 20 కదా. సో 20లో ఇక్కడ 10 ఉంటుంది, ఈ డిస్టెన్స్ 10 ఉంటుంది. సో 50లో 10 పోతే 40 ఉంటుంది. సో 40 ప్లస్ ఈ సెక్షన్ కావాలి మనకు, అంతే కదా, ఈ సెక్షన్కి సరి కావాలి. సో 40 ప్లస్ 20/2. సో దట్ ఈస్ ద x2. కమింగ్ టు ది y2. ఓకే, సో y2 ఇదే కదా y2. సో y2 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి బాటమ్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా, మనం తీసుకుని ఈ పాయింట్ ఇక్కడ బాటమ్ స్టార్ట్ కాలేదు కాబట్టి, సో ఇక్కడ దాకా ఉన్న హైట్ ఎంత, 20 mm. 20 mm ప్లస్ 100/2. ఓకేనా, సో ఎంత వస్తుంది, 40 ప్లస్ 10 50, 20 ప్లస్ 50 70. సో దట్ ఈస్ ద x1 x2 y2. ఈ విధంగా అనుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్ బార్ లేదంటే వై బార్. సో వై బార్ అయితే ఏమవుతుంది, a1 y1 a2 y2 బై ఏ నథింగ్ బట్ a1 ప్లస్ a2, అంతేనా. సెంట్రాయిడ్ a1 y1 ప్లస్ a2 y2 బై ఏ నథింగ్ బట్ a1 ప్లస్ a2. సో వాట్ ఈస్ ద a1, నెక్స్ట్ ఫైండ్ అవుట్ a1. సో వాట్ ఈస్ ద a1, 100 రెక్టాంగిల్ కాబట్టి 20 meters 20 mm. 100 plus 20 total 2000 millimeter square. So next coming to the a2. So this is the a2. Okay, so 20 into 100 ఇది కూడా. సో ఏముంది, 2000 square. So that is the a2 y2. So next we can find out the y bar. So a1 is 20,000 2000, y1 is, see here, y1 is 10 plus 20,000. Next x2, that is 70, y2 70 by total area nothing but a1 plus a2. So finally we got the y1 bar is 40 mm. కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో టోటల్ సెక్షన్కి, ఓకే, టోటల్ సెక్షన్ సెంట్రాయిడ్ ఎంత అవుతుంది అంటే, పైనుంచి మనం చేసింది కాబట్టి, సో టాప్ నుంచి మనం కన్సిడర్ చేసినాం కాబట్టి, సో ఫ్రమ్ టాప్ ద సెంట్రాయిడ్ ఈజ్ ఫర్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ వరకు 40 mm. సో సిమిలర్లీ యూ కెన్ ఫైండ్ ది xi ఆల్సో, x డాష్ ఆల్సో. ఓకేనా, యూ కెన్ ఫైండ్ ది x డాష్. సో ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి, బాగా నీట్గా వినండి. ఇచ్చిన ప్రాబ్లంకి మనకు సెంట్రాయిడ్ కావాలి. ఓకే, సో ఇలా టీ సెక్షన్ ఇచ్చారు. సో లైక్ దట్. సో టాప్ డిస్టెన్స్ ఈజ్ 100 mm. ఓకే, సో దిస్ y direction is 20 mm. Similarly, this section also 100 mm. So this is 20 mm. So if you go to separate sections, okay, to separate the given section, total section. So దీన్ని మనం separate చేసుకోవాలంటే 2 sections. You can be divided into 2 sections. Okay, so I am taking it is a1, it is a2. Okay, so for each section nothing but a1 section has separate center of gravity, a2 section has separate center of gravity. Okay, for both sections combination, okay, 2 sections combined అయితే కదా మనం ఒక T section వచ్చేది. So what is the center of gravity for both sections? So that you can find out. So that is I am taking as G. Okay, capital G. So that's coordinates are x bar y bar, x bar y bar. Okay, so ఇంతవరకు అర్థమైందా? సో నెక్స్ట్ కమింగ్ టు ది, you can find out the area 1 centroid, nothing but x1 y1. Come to the x1 y1. So I am considering from here onwards. Okay, నేను ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు, యువర్ చాయిస్ అది, ఏదైనా ఒకటే.
బట్ నేను మాత్రం ప్రాబ్లం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఐఎమ్ స్టార్టింగ్ ప్రాబ్లం హియర్ ఆన్వర్డ్స్. ఓకే, సో హియర్ టు వర్టికల్ డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్ is 100 mm. Okay, so center is 50, so that is the x1 horizontal member 50, that is 100 by 2, because rectangular shape center is b by 2. Okay, in vertical direction, in horizontal direction b by 2. Okay, vertical direction d by 2, horizontal direction b by 2. That is the basic formula, know that already. Okay, so next coming to the y direction and this direction, so that is for this section is 20 mm. Okay, so that's why 20 by 2 d by 2. Okay, 10 mm, so that is x1 y1. So next coming to the second section x2 y2, so take this section, consider this section only. Okay, consider this section only. So this section is started, I am started from here onwards, but section is started here. Okay, so that's why first you can divide the given total upward part. Okay, so here this is mm here, so I want this distance first, that is 40 mm. Okay, so 40 plus the section is started here onwards, 40 plus 20 by 2, 40 plus 20 by 2. Okay, 40 plus 20 by 2, nothing but b by 2. Okay, b by 2. So next coming to the, I'm started here onwards, so the section is started here. Okay, so some distance is there, that is 20. Okay, 20 plus d by 2, 20 plus d by 2, d nothing but 100 here. Okay, 20 plus 100 by 2, so totally we got the x2 y2. Okay, 50 70. So next coming to the a1 a2, so area of this section, rectangular section, area of this rectangular section. Okay, so this rectangular section a1 is 100 into 20, that is 2000 millimeter square. A2 also same. So next coming to the, based upon this formula, okay, a1 y1 plus a2 y2 by a. So a1 is 2000, y1 is 10. Okay, so next a2 2000 into y2, y2 is 70 by area nothing but a1 plus a2 total area. So that's why based upon that point of view you got that is 40 mm. Okay, from here to here the distance is 40 mm, the distance is 40 mm. In this manner you can find out the centroid for T section, for T section. Okay, so next you can centroid for L section. Okay, next you can find the centroid for L section. L section. Okay, so this distance is 12 mm, this distance is 150 mm. Okay, this distance also 12 mm, height is 200 mm, height is 200 mm. Okay, so same way this question also, find the L section as shown in figure, find the centroid of L section as shown in figure. So you can divide into two parts. Okay, again here also you can divide into
two parts. Okay, so you can divide in this way, you can divide in this way. So it is convenient for two ways. Okay, so I am taking this part. Okay, this is A1, this is A2. Okay, it has center of gravity G1, it has center of gravity G2. For both center of gravities, that is G. Okay, that is capital G. Both centroids, that is capital G. So nothing but x bar, y bar. So you can find out the x bar, y bar. Okay, so first find out the A1, nothing but 150 into 12. 150, 12. Okay, it is a rectangular shape. So 150, 12, nothing but 1800 millimeter square. So similarly, you can find A2. Okay, so that is 12 into, okay, so I think 12. Okay, so here to here we want this distance. Okay, so this distance is 188 millimeter. Okay, so 200 minus 2, that is 188 millimeters. Okay, so we find it 2 into 188, that is but 226 millimeter square. 256 millimeter square. Up to that area is calculated. So next come to the x1, y1. So x1. So this is the horizontal distance. Okay, formula is b by 2. So value is 150. So 150 by 2. That is x1. So it is vertical distance. Okay, that is 12 for this section. Nothing but 75 6. So that is the x1, y1. So next coming to the this G1. Okay, next to G2, x2, y2. Nothing but this section. This section. Okay, so this section horizontal distance is, I am started here this problem. Okay, this distance is 12. That is 12 by 2. Okay, vertical up to here is 12. Okay, 12 plus 188 by 2. Similarly same way ముందు ప్రాబ్లం ఎలా చేసామో ఈ ప్రాబ్లం కూడా అలా చేస్తున్నాం. ఓకే, సో 694 ఎంత వస్తుంది 106. సో దిస్ ఈజ్ ద x2 y2. ఓకే, సో మనం ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హారిజాంటల్ డిస్టెన్స్ 150 by 2 అయిపోయింది సెంటర్. వర్టికల్గా అయితే 12/2 దానికి సెంటర్ అయిపోయింది. అక్కడికి మీ x1 y1 వచ్చేసేది. కమింగ్ టు ది x2 y2 చేసేటప్పుడు మీకు ఉంటుంది డెఫినెట్గా. సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సో హారిజాంటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి రెండు పడింది. ఓకే, 12/2 x1 x2. కమింగ్ టు ది y2 అయితే ఇక్కడ ఉంది స్టార్టింగ్ సెక్షన్, కానీ మనం ప్రాబ్లం స్టార్ట్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేసాం. సో సో ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది 12 ఉంది. సో ఆ 12ని మనం ఏం by2 చేయడం లేదు, చేయకూడదు కూడా. ఓకే, ప్లస్ నెక్స్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, దట్ ఈస్ ఎ రెక్టాంగులర్ షేప్, దట్ సెంట్రాయిడ్ ఈస్ 188 by 2. సో plus 188 by 2. So finally we got the x2 y2. So next to find the centroid, that is a1 y1 a2 y2 by a. A nothing but a1 plus common. Okay, so a1 ఎంత వచ్చింది నాన్న 1800, y1 nothing but student got question 6. Okay, next to a2 2256, y2 106 by a nothing but a1 plus a2, that is 1800 plus 2256. So finally y bar is value 61.62 millimeter.
61.62. So this value is 61.62. ఈ వాల్యూ ఓకే. ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ వరకు 61.62. So in this way you can find out the centroid for any section.